కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళలకి సేఫ్గా ఇంటికి వెళ్లే పరిస్థితి. ఎందుకు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు మాత్రం కొంచెం స్వేచ్ఛగా మాట్లాడే వాక్ స్వాతంత్రం కొంచెం మాట్లాడగలుగుతున్నారు. ఇదివరకు ఎక్కడ చూసినా పిల్లలు చిన్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు అయిపోయి అసలు అవస్థ పడిపోయారు. అందులో మా అబ్బాయి కూడా ఉన్నాడు. రాష్ట్రంలో మహిళలకి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళలకి ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారండి, వాళ్ళ పనులు 7-8 గంటలకు అవుతాయా కావు, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు కొంత లేట్ అయినా కూడా సేఫ్ గా ఇంటికి వెళ్లే పరిస్థితి. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి నిర్మూలన అనేది చాలా ఇదైంది. అది అందరికీ తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వం అయితే 100% బాగుందండి. మహిళలకి చాలా రక్షణ బాగుందండి. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఆ మహిళల మీద ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కడ చూసినా సరే ఈ రోజు ఎక్కడో చోట మనం వినాల్సి వచ్చేది. కానీ ఈ రోజు చాలా మటుకు తగ్గింది. అలాగే మన అనిత గారు ఉన్నారు కదా, వంగల్పూడి అనిత గారు, ఎక్కడన్నా సరే అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే వెంటనే ఆవిడ స్పాట్ లో అటెండ్ అవ్వడం, వెంటనే శిక్షించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అవుతున్నాయి కూడా అలాంటివి. మహిళలుగా కూటమి గవర్నమెంట్ నుంచి మీరేం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నాం అనేది మాకు ప్రజలకి ఇట్లా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశించకుండా అనేది మా కష్టానికి మాకు గుర్తిస్తే మేము బయటకు వచ్చి ఓటేసాం అనే దానికి మాకు ప్రాధాన్యత చాలండి. మేమేమి అది చేయండి ఇది చేయండి అంటే చెప్పిన చేస్తే మాకు అంతే చాలు. ప్రజెంట్ అయితే అంతా బాగుంది సార్. రీసెంట్ గా స్కూల్ ప్రోగ్రామ్ కి వెళ్ళి బయటికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాము. వచ్చే దారిలో మేము కొంచెం భయపడ్డాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక స్కూల్ వాళ్ళు కానీ రిటర్న్ ఎలా వస్తాం, ఎంత జాగ్రత్తగా వస్తామని అనుకున్నారు. బట్ మేము వచ్చే వేలో కూడా మేము చాలా ఏరియాస్ లోని పోలీస్ ప్రొటెక్షన్ తో చూసాము. వచ్చే ప్రతి ఏరియాస్ లో కూడా పోలీస్ ప్రొటెక్షన్స్ తో ఉన్నది. సో దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ అస్. యాక్చువల్లీ ఇంకా మంచిగా ఉంది అనేసి మేము అనుకుంటున్నాము. ఫర్దర్ గా కూడా ఇంకా బెటర్ గా ఉండాలని అనుకుంటున్నాము. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు మాత్రం కొంచెం స్వేచ్ఛగా మాట్లాడే వాక్ స్వాతంత్రం కొంచెం మాట్లాడగలుగుతున్నారు. ఇంతకు ముందు ఏదంటే ఏది తప్పు న్యూస్ చూడడానికి కూడా భయపడే పరిస్థితి. అప్పుడు ఇప్పుడు బయట ఏం జరుగుతుంది అంత పారదర్శకంగా ఉంది. మహిళలకి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఈ గంజాయి తీరు ఇవి కూడా ఇప్పుడు అసలు చాలా వరకు ఇదివరకు ఎక్కడ చూసినా పిల్లలు చిన్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు అయిపోయి అసలు అవస్థ పడిపోయారు. అందులో మా అబ్బాయి కూడా ఉన్నాడు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాక కూడా ఈ ప్రభుత్వం వచ్చాక అసలు చూడటానికి కూడా ఎక్కడ ఉంటలా. ఇదివరకు ప్రభుత్వంలో అసలు ఎక్కడ చూసినా సిగరెట్లు, ఈ గంజాయి గురించి వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మేము ఉండే బాలాజీ నగర్, అసలు అక్కడ చూద్దామన్నా ఏమీ లేవు. అల్లా చిల్లరగా పిల్లలు ఉండలేదు. బాగా ఉంది.